పెండింగ్ స్కాలర్షిప్ల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించారు విద్యార్థి నాయకులు. స్కాలర్షిప్లంటే ప్రభుత్వ భిక్ష కాదు, విద్యార్థుల హక్కు అంటూ ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేస్తూ పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే కూడా ప్రభుత్వాలు మారినా కానీ విద్యార్థుల పైన చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏవైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఉన్నాయో 8,600 కోట్ల స్కాలర్షిప్లు ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం జరిపించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. దేశంలో వాటా అడగట్లేదు, ఈ సెక్రటేరియట్ లో బాగా మాట్లాడట్లేదు. మాకు కావాల్సిన స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి 8,600 కోట్ల స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈరోజు స్కాలర్షిప్లు ప్రభుత్వ భిక్ష కాదు, విద్యార్థుల హక్కు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు ఏదైతే విద్యార్థుల ఓట్లతోటి గెలిచి గద్దెనెక్కిరో అదే విద్యార్థులు తలుచుకుంటే వారి యొక్క స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ 8,600 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటి వెంటనే విడుదల చేసి విద్యార్థుల